ఇవాల్టి స్పెషల్ క్యారెట్ రైస్ చాలా టేస్ట్ గా ఉంటుంది. స్కూల్ కి వెళ్లే పిల్లలకి, ఆఫీస్ వెళ్ళడానికి చిటికెలో అయిపోయేటటువంటి బెస్ట్ రెసిపీ. అకేషన్ ఏదైనా కానివ్వండి, అన్నం మిగిలిపోయినా సరే పర్ఫెక్ట్ రెసిపీ ఈ క్యారెట్ రైస్. అంత బాగుంటుంది, మరి పిల్లలు చాలా ఇష్టపడతారు. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 4 యాలకులు, 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించుకోండి. మంచి సువాసన రావాలి. మంచి సువాసన వచ్చాక 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక క్యారెట్ తురుము వేసుకోండి. కప్పు రైస్ కి కప్పు క్యారెట్ తరుగు వేసుకోండి. క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చి వాసన పోవడానికి కనీసం 5 నుండి 6 నిమిషాల టైం పడుతుంది. తర్వాత సాల్ట్, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి వేయడం వల్లే దీని ఫ్లేవర్ అంతా మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కప్పు ఉడికించుకున్నటువంటి అన్నం వేసి సిమ్ లో బాగా కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని అరచెక్క నిమ్మరసం, కాస్తంత కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఫ్లేవర్ ఫుల్ గా భలే ఉంటుంది ఈ క్యారెట్ రైస్. డ్యామ్ షూర్ అందరికి నచ్చుతుంది. ఇంతేనండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.